హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోకి లైక్ కొట్టి చూడండి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ప్రైజ్ మనీ ఎంత బ్రో అని మెసేజ్ చేశారు. ఆల్రెడీ విన్నర్ రన్నర్ టాప్ 5లో ఎవరున్నారు అదంతా అప్డేట్ చేశారు. నిన్న వీడియో పెట్టినప్పుడే చాలామంది మెసేజ్ చేశారు, వసంతి కళ్యాణ్ విన్నర్స్ ఏంటి, వాళ్ళు మాకు నచ్చలేదు, వేరే వాళ్ళు విన్నర్ కావాలి అని. నా పరంగా అయితే అక్కడ ఉన్న 5 కపుల్స్లో ఎవ్వరూ డిజర్వ్ గారు. అందరూ వాళ్ళ కపుల్స్ మధ్య గొడవలు ఉంటాయి బ్రో అంటే ఎంత ఉంటాయి. వాళ్ళ మధ్య కెమెరాలు ఉండగానే వాళ్ళు ఇంత గొడవ పడుతుంటే వాళ్ళు ఎలా పర్ఫెక్ట్ కపుల్ అవుతారు? పర్ఫెక్ట్ కపుల్ని వీళ్ళు ఎప్పుడో ఎలిమినేట్ చేసి బయటకు తోయేశారు. సింగిల్గా కావాలంటే ఒక ముగ్గురు ఇష్టం, వసంతి, ఆసియా, అలాగే మహేష్. వీళ్ళ ముగ్గురు ఇష్టం. అది కపుల్ షో కాబట్టి కపుల్నే విన్ చేయాలి. ఎవరైతే ఆడియన్స్ ఎక్కువ ఓటు వేస్తారో వాళ్ళనే విన్నర్ చేశారు. ఇదైతే ఆడియన్స్ ఓట్స్ పరంగానే విన్ అయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళ గేమ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడారు. లాస్ట్కి వచ్చేసరికి కళ్యాణ్ ఏదైతే కొంచెం ఎక్కువగా చాలా అంటే చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. ఇంత దాన్ని కూడా ఇంత చేసుకున్నాడు. వసంతినే చెప్తూ వచ్చింది, నిన్ను అనవసరంగా పిలుచుకొని వచ్చానని. అంత మాట అనిపించుకున్నాడంటే అతను అలా బిహేవ్ చేశాడు. మామూలుగా చిన్నదాన్ని లాగాడంతే 2 వీక్స్ చాలా అంటే చాలా మోసంగా చేసుకునేసాడు అతను. ఈ 2 వీక్స్ కనుక కొంచెం కామ్గా ఉండింటే మళ్ళీ యాక్టింగ్ చేయాలా అని మీరే అంటారేమో. అంత ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా కొంచెం కామ్గా ఉండింటే నెక్స్ట్ ఏదైనా షోకి కానీ తనకి బాగా పేరు ఉండేది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10కి ఇతను కూడా వెళ్ళే హై ఛాన్సెస్ ఉంది. ఆ పాజిటివ్నెస్తో వెళ్ళేవాడు. ఇప్పుడైతే ఫుల్ పాజిటివ్తో అయితే ఎక్కడా వెళ్ళడం. ఖచ్చితంగా ఈ నెగిటివిటీ కొంత ఉంటుంది. ఈ షోది ఏదైతే ఉందో ఆ నెగిటివిటీ తీసుకొనే వెళ్తాడు బిగ్ బాస్ సీజన్ 10కి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఫుల్ పాజిటివ్ అయితే ఉండదు. అలా అని చెప్తున్నా. ఇంకా ప్రైజ్ మనీ గురించి వస్తే బిగ్ బాస్ సీజన్ 9 చాలా పెద్ద హిట్ అయింది. అందులోనే విన్నర్కి బొక్క పెట్టారు. సూట్ కేస్ డీమన్ తీసుకొని వెళ్ళాడు. మిగిలింది కళ్యాణ్కి అయితే ఇచ్చారు. బాగా హిట్ అయింది కదా, 50 lakhs ఇతనికి ఇద్దామని వాళ్ళు ఎక్కడా చూడలేదు. కన్నడ అలాగే తమిళ్లో అయితే సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోయిన విన్నర్కి రన్నర్కి డబ్బులు ఇచ్చారు. కన్నడలో తమిళ్లో. ఇక్కడ గుడుసునే ఇచ్చారు తనుజాకి అయితే. ఏమీ ఇవ్వలేదు. ఈ సీజన్ హిట్ కావడానికి తనుజ కూడా ఒక కారణం, కానీ ఆమెకి ఏమీ ఇవ్వలేదు. అంత హిట్ అయిన షోకే వీళ్ళు బొక్క పెడతారు. ఇంకా ఇలాంటి షోకి ఎందుకు అంత ప్రైజ్ మనీ ఇస్తారు? బీబీ జోడీ సీజన్ 2 కూడా చూసుకుంటే చాలా తక్కువ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఫస్ట్లో అయితే ఒక 50 lakhs అనుకున్నారు, కానీ ఈ షోని ఎవరు అంతగా చూడలేదు. వీళ్ళు అలా నడిపించారు. చాలా అంటే చాలా అన్ఫేర్ చేశారు. సరిగ్గా ప్రాపర్ ప్లాన్ లేదు. ఓటింగ్ తీసుకొచ్చారు. అది ఎందుకు తీసుకొచ్చారో వాళ్ళకే తెలియాలి. ఈ లాస్ట్ వీక్ ఓటింగ్ పెట్టుండాలి. 1 day కూడా సరిగ్గా పెట్టకుండా తీయేసి ఫినాలే షూట్ నన్నే ఫినిష్ చేశారు. ఈ సీజన్ పెద్ద డిజాస్టర్ అండి. నెక్స్ట్ సీజన్ ఉండదండి, అలా చెప్పుకోవాలంతే. ఇంకా ప్రైజ్ మనీ అయితే 15 lakhs ఇచ్చారు. అదే ఎక్కువ. ఇంకా వచ్చిన టీఆర్పీకి ఏం చేయలేం. వసంతి కళ్యాణ్కి అయితే 15 lakhs ప్రైజ్ మనీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళే విన్నర్స్ కాబట్టి. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి ఆసియా నోక్రాజ్ వచ్చారు. థర్డ్ వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా వచ్చారు. ఫోర్త్ వచ్చేసి నటాల్ మాస్టర్ నీతు వచ్చారు. ఫిఫ్త్ వచ్చేసి భాను జాను వీళ్ళైతే వచ్చారు.